granted us thus far, and even as we come to the main word, we pray that you will bless us with your presence, be with your servants, Lord, who stand in your name, anoint us afresh, and we pray for your presence with us, Lord. That is the most important thing we desire, Lord, in this service. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Let us turn to Judges chapter 13, verse 1 to 5. We can read it responsively. We can read it. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా నేను ఒక వచనం మీరు ఒక వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. This is the story of this is about this part that we read. Judges 13, but chapter 13 to chapter 16 is about Samson's life. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు సంసోను జీవితం గురించి రాయబడింది. And he was God's purpose for his life was to deliver Israelites from the hands of the Philistines. సంసోను జీవితం పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం ఏమిటనంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుట. Now Philistines were a very warlike people. They came from the land of Egypt. Actually, their origin is Egypt. ఫిలిష్తీయుల మరి దేశం ఏమిటనంటే ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వారు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకునేవారు. And they came to Canaan. What happened was they first migrated from Egypt to this land of Crete, and then they tried to return to Egypt. Egyptians didn't allow them, so they settled in Canaan. మరి వారు ఐగుప్తు దేశం నుంచి క్రీతు అనే దేశానికి వచ్చారు. అక్కడికి మరలా తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వారిని అనుమతించని కారణం చేత వారు కనానుకు వచ్చి కనానులో స్థిరపడ్డారు ఫిలిష్తీయులు. And before the Israelites entered Canaan, Philistines were already there. ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానం చేత కనానులో ప్రవేశించే ముందుగా ఆ కనాను దేశంలో ఫిలిష్తీయులు స్థిరపడిపోయారు. And Israelites could not remove them. ఇశ్రాయేలీయులు వారిని తీసివేయలేకపోయారు ఆ దేశం నుంచి. They remained an enemy of Israel through centuries. దశాబ్దాలుగా శతాబ్దాలుగా మరి ఇశ్రాయేలీయులకు శత్రువులుగా కనాను దేశంలోనే ఫిలిష్తీయులు ఉంటూ వచ్చారు. Now spiritually, for believers, this Philistines stand for the fleshly nature of a believer. ఆత్మీయంగా మనము ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తే ఆత్మీయంగా మన శరీర స్వభావంతో మనం ఎప్పుడు పోరాడవలసిన అవసరం ఉంది కదా. ఆ విధంగా ఫిలిష్తీయులు మన శరీర స్వభావానికి సాదృశ్యంగా ఉన్నారు ఆత్మీయతలో. As the flesh, they were enemies of the Spirit of God. A believer will always be battling this enemy in his life. విశ్వాసి ఏ విధంగా మరి దేవుని ఆత్మకు సంబంధించిన శత్రువుతో పోరాడాలో ఆ విధంగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో పోరాడవలసిన అవసరం ఏర్పడింది. And like the Israelites, a believer cannot completely remove this enemy. This enemy will remain as long as we are alive. ఏ విధంగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను సంపూర్తిగా ఆ దేశం నుంచి వెళ్ళగొట్టలేకపోయారో మనం కూడా విశ్వాసులముగా జీవించినంత కాలం ఈ శరీరంతో మన శత్రువుతో మనం పోరాడవలసిన అవసరం ఉంది. But we can defeat this enemy, we can rule over this enemy. అయితే మనము ఈ శత్రువును మనము ఓడించవచ్చు, ఈ శత్రువు మీద మనం నియంత్రణ కలిగి ఉండవచ్చు. And this enemy can also defeat us and he can also rule over us. అంత మాత్రమే కాదు, ఈ శత్రువు కూడా మన మీద పైచేయి సాధించవచ్చు, మనల్ని ఏలుతూ ఉండవచ్చు. So keep this in mind, this picture, spiritual battle in mind as we study the life of Samson. శాంసోను జీవితాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా
ఈ ఆత్మీయ చిత్రాన్ని కూడా మనం మనసులో ఉంచుకొని మనం ధ్యానిద్దాం. The book of Judges is a very interesting book. న్యాయాధిపతుల గ్రంథము చాలా మరి ఆసక్తికరమైన గ్రంథం. It has 7 cycles. ఇందులో 7 రకాల మరి పునరావృతాలు జరుగుతూ ఉంటాయి. Then the cycles are almost the same. ఈ పునరావృతాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. The nation of Israel would sin, it would begin worshipping idols, and God would place them under the dominion of the enemies. ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా పాపం చేస్తారు. పాపం చేసినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. And they will suffer for a period of time. కొంతకాలం ఆ విధంగా శత్రువుల చేత బాధించబడతారు. And when they suffer, they will repent of their sins and call upon Jehovah for deliverance. ఎప్పుడైతే శత్రువుల చేత బాధింపబడతారో వారు బాధపడి దేవుని దగ్గరికి వచ్చి మాకు విమోచన కలుగజేయమని అడుగుతారు. And God would always respond. అప్పుడు ప్రభువు వారు అడిగినప్పుడల్లా ప్రతిస్పందించారు. He would raise a deliverer in the ఇశ్రాయేలు person of one of the judges. ఇశ్రాయేలు దేశంలో నుంచి వారు మొరపెట్టినప్పుడల్లా వారికి ఒక విమోచకుడిని, న్యాయాధిపతిని దేవుడు వారికి అనుగ్రహించాడు, లేవనెత్తాడు. He would set them free. అప్పుడు వారు శత్రువుల మీద యుద్ధం చేసి ఇశ్రాయేలును విడిపించారు. Then Israel will live in peace and prosperity. అప్పుడు ఇశ్రాయేలీలు మరి ప్రశాంతంగా మరి సమృద్ధి కలిగి జీవించిన కాలం కొంతకాలం ఉంటుంది. Then after the judge is gone, Israel would again go back into adultery and sin, and again God would punish them. So that is the cycle in Judges. ఆ తర్వాత మరలా వారు కొంతకాలము దేవుని చేత సుఖానుభవం అనుభవించిన తర్వాత మరలా దేవునికి విరోధంగా పాపం చేయడం, మరలా దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించడం, మరలా వారు విమోచన కొరకు కనిపెట్టడం, దేవుడు వారికి సహాయం చేయడం, ఈ విధంగా పునరావృతం అవుతూ వచ్చింది. And the story of Samson occurs in the 7th, the last of this cycle. అయితే ఈ పునరావృతమైన ఈ వృత్తాలలో 7వది చివరిది సంసోనుకు సంబంధించిన వృత్తాంతం. And Samson in many ways is one of the most remarkable men recorded in the Bible. సంసోను గురించి మనం ఆలోచించినట్లయితే చాలా అద్భుతమైన మరి వ్యక్తిగా సంసోను వ్యక్తిత్వము, సంసోను జీవితం మనకు కనబడుతుంది. In the Old Testament, only 2 people's births were foretold. పాత నిబంధన గ్రంథంలో 2 గురించి మాత్రమే వారు పుట్టే ముందుగానే వారి గురించి ప్రవచించబడింది. One was about Isaac and the second is Samson. మొట్టమొదటిదేమో మరి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, రెండవ వాడు సంసోను. And the story starts with the angel of Jehovah appearing before Samson's mother before Samson is born. మరి యెహోవా దూత మరి సంసోను తల్లి కనపడడంతో సంసోను వృత్తాంతం ప్రారంభమవుతుంది. And the angel tells he will be the deliverer of Israel. అప్పుడు ఆ దూత మరి ఆమెతో చెప్పిన మాట ఏమిటనంటే, నీకు పుట్టబోయే బిడ్డ ఇశ్రాయేలీయులకు విమోచకుడిగా పుడతాడు అని చెప్పాడు. At least partially he will deliver. మరి కొంత మేరకు మరి ఆయన ఇశ్రాయేలీయులను విడిపిస్తాడు అని చెప్పబడింది. And 2 interesting things are there in the conversation that we read. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 2 ప్రాముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. One is told that Samson will be a Nazarite by his birth. మరి ఆయన మనం పుట్టినప్పటి నుంచి ఆయన దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు అని, నాజీరు చేయబడ్డవాడని సంసోను గురించి చెప్పబడింది. Now Nazarite is a person who took a vow of separation. For his service for God he is kept separately. నాజీరు చేయబడ్డం అంటే ఏమిటనంటే దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడ్డం అని అర్థం. In the Jewish rule, a Jew could keep himself apart for a period of time to accomplish one particular purpose. It used to be in the Jewish యూదుల చరిత్రలో, యూదుల సాంప్రదాయంలో మనం చూసినప్పుడు యూదులు ఒక ప్రత్యేకమైన పని కొరకు కొంతకాలం పాటు వారు ప్రత్యేకపరచబడతారు. And if you're Nazarite, there are 3 things you should observe. మరి మనము ఎవరైనా వారు నాజీరు చేయబడ్డప్పుడు 3 విషయాలు వారు చేయాలి. You should not touch a dead body. నాజీరు చేయబడ్డ వారు శవాన్ని ముట్టుకోకూడదు. You're not allowed to drink wine or any strong drink. ఏదైనా మరి ద్రాక్షారసం కానీ మరి గట్టి పానీయం చేయకూడదు. And you're supposed to let your hair grow long. అంత మాత్రమే కాదు, మరి తల మీద మంగళ కత్తి వేయకూడదు, జుట్టును పొడుగ్గా పెంచాలి. You know, this is a picture of sanctification, actually separated for God. As believers, it is a picture of being separate for God. ఇది ఈ నాజీరు చేయబడ్డం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డం, పరిశుద్ధపరచబడ్డాన్ని గురించి ఇది తెలియజేస్తుంది. And it applies to all believers, this sanctification, spiritual sanctification. ఈ ఆత్మీయ పరిశుద్ధపరచబడ్డం అనే ప్రక్రియ ఇది విశ్వాసులమైన మన అందరికీ మరి అది సరిపోతుంది.
The first is you're not supposed to touch anything dead. Spiritually, it means you should have nothing to do with your old life. Now you're a new life. మరి ఏ విధంగా నాజీరు చేయబడ్డ వాళ్ళు చచ్చిపోయిన శవాన్ని ముట్టకూడదు, ఆ విధంగా మనం ఒకప్పుడు పాత జీవితంలో ఉండి చనిపోయిన మనము ఆ పాత జీవితానికి సంబంధించిన వేటిని ముట్టుకోవడానికి వీల్లేదు. The second, our joy is not from wine or any natural sources. Our joy is from the Lord. The Bible tells us, filled with the Spirit and not with wine. అంత మాత్రమే కాదు, విశ్వాసులముగా మన సంతోషము ద్రాక్షారసములో కానీ మద్యములో కానీ కాదు, కానీ మన సంతోషము ప్రభు ఆత్మ చేత మనం నింపబడిన విషయాలను బట్టి మనం సంతోషించే వారముగా ఉండాలి. Ephesians 5:18 says, don't be drunk with wine, but be filled with the Spirit. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మద్యముతో మీరు మత్తులై ఉండొద్దు, మరి పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి అని రాయబడింది. And now what about the long hair? What does it mean? అయితే మంగళకత్తి వేయకుండా జుట్టును పొడవుగా పెంచడం ఏ ఆత్మీయ దానికి సాదృశ్యంగా ఉంది? It's an interesting angle. In the scriptures, long hair is a shameful thing for the man, the Bible says. మరి బైబిల్లో రాయబడ్డ మాటను మనం చూసినట్లయితే పురుషులకు పొడవాటి జుట్టు సిగ్గు అవమానము అని రాయబడింది. It is a sign of weakness. అది బలహీనతకు సాదృశ్యంగా రాయబడింది. You know, a Nazarene is supposed to grow, a Nazarite is supposed to grow a long hair to indicate his shame and his weakness, and to indicate that his strength will come out of his weakness. కాబట్టి నాజీరు చేయబడ్డవారు జుట్టును పొడవుగా పెంచాలి అంటే ఆయన బలహీనతను సిగ్గును సూచిస్తుంది. ఆయన స్వతహాగా బలహీనుడు, దేవుడి దగ్గర నుంచి ఆయనకు బలం వస్తుంది అనడానికి సాదృశ్యంగా నాజీరు చేయబడ్డవారు జుట్టును పెంచుతారు. The same is true with us. The scripture says that we are weak people, we are frail people, but we depend and hope on the Lord Almighty, and that is what makes us strong. మనం కూడా మన గురించి లేఖన భాగం చెప్పేది ఏమిటనంటే మనం కూడా స్వతహాగా బలహీనులము, మన బలము, మన శక్తి, మన సామర్థ్యము మన ప్రభువు నుంచి మనకు వస్తూ ఉంది. An interesting part of Samson is usually Nazarite is for a period of time, but here Samson is called a Nazarite from his birth. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటనంటే నాజీరు చేయబడ్డవారు మరి సాధారణంగా యూదుల్లో సాంప్రదాయ ప్రకారం కొంత పని మట్టుకే నాజీరు చేయబడతారు. అయితే సంసోను గురించి చెప్పబడిన మాట ఏమిటనంటే పుట్టుకతోనే ఆయన దేవుని కొరకు నాజీరు చేయబడ్డవాడని రాయబడింది. That's true for us also. From the time we are born again into the Lord's family, you know, we are Nazarites till the end of our life. ఈ విషయం మనకు కూడా వర్తిస్తుంది. మనం పుట్టినప్పుడే మనం దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారము, మన జీవిత అంతం వరకు మనం దేవుని కొరకు ఆ విధంగా ప్రత్యేకపరచబడిన నాజీరు చేయబడిన వారమే. And in hair was his strength. Samson had supernatural strength. అంత మాత్రమే కాదు, జుట్టు సంసోనుకున్న అద్వితీయమైన మరి గొప్ప శక్తిని గురించి మరి అది సూచిస్తుంది. It is not the hair that made him strong, but it is the presence of God that a sanctified person becomes a strong person. That is the thought. మరి ఆయన జుట్టు ఆయనకు బలాన్ని ఇవ్వలేదు, కానీ ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారికి ఏ విధమైన బలము శక్తి ఉంటుందో ఆ శక్తిని సంసోను ప్రదర్శించినట్టుగా మనం చూస్తాం. You know, this is the presence of God that made him mightier than thousands of people. దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉండడము కొన్ని వేల మంది కంటే ఆయన బలవంతుడిగా చేసింది. And in this chapters, Judges 13-16, we see many examples of his might. మరి 13 నుంచి 16 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ఆయన అపరిమితమైన శక్తిని గురించి మరి అక్కడ మనం చాలా ఉదాహరణలు చూస్తాం. One time he is coming from a vineyard and a lion springs upon him. He is unarmed, but with his bare hands he kills the lion. ఒకసారి ఆయన ద్రాక్ష తోట నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు ఒక సింహం ఎదురైంది. ఆయన దగ్గర ఏ ఆయుధం లేకపోయినా కూడా ఆయనకున్న శక్తి చేత సింహాన్ని చీల్చి వేశాడు చేతులతో. Once his own countrymen tied him up and took him on top of a rock and gave him over to thousands of Philistines. మరి ఒకసారి ఆయన్ని మరి బంధించి మరి ఆయన తీసుకొని పోయి ఆయన ఎదురుగా వేల మంది మరి ఫిలిస్తీన్ల ముందుగా ఆయన పెట్టారు. They handed him over. ఆయనకు అప్పగించారు. He looks over, he sees a jawbone of a donkey, and with that weapon he kills the 1,000 soldiers. మరి అప్పుడు 1,000 Philistines. ఒక గాడిద ఎముక, దవడ ఎముకను పట్టుకొని ఆయన మరి 1000 మంది కంటే ఎక్కువమైన ఫిలిస్తీన్లను చంపాడు. Once he's trapped in the city of Gaza.
ఒకసారి ఆయన గాజాలో మరి ఆయన్ను పట్టుకున్నారు. and the guards surround the place, guard the gates. మరి ఆ చుట్టూ కూడా మరి తలుపులు మోయబడ్డాయి. And they're waiting for him to come out. మరి బయటికి రావడానికి మరి ఆయన బయటకు వస్తాడని ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళు. You know, he does not attack the guards. He comes and lifts the whole gate and carries it out. మరి ఆయన వచ్చి ఆయన మరి మనుషులను ఏమైనా దాడి చేస్తాడేమని వాళ్ళు చూసినారు, కానీ ఆ పెద్ద ద్వారము మరి బరువైన ద్వారాన్ని ఆయన లేపి దాన్ని పట్టుకొని ఆయన వెళ్ళిపోయినాడు. He takes it to Hebron. That is about 30 kilometers from where he was. అంత పెద్ద బరువైన ద్వారాన్ని, ఆ తలుపును ఆయన 30 కిలోమీటర్లు హెబ్రోనుకు తీసుకొని పోయాడు. You know, he was a mighty man. He was a one-man army. ఆయన ఒక్కడే శక్తిమంతుడు, అతడే ఒక సైన్యం లాగా ఆయన మరి పనిచేసిన వాడు. But along with Samson's super strength came some super weaknesses also. మరి అయితే సంసోను జీవితంలో మనం చూసినట్లయితే మరి అద్భుతమైన ఆయన శక్తికి తోడు మరి బలమైన బలహీనతలు కూడా ఆయన జీవితంలో మనం చూస్తాం. He had great physical strength, but had very less spiritual strength and mental strength. మరి ఆయన గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ మరి ఆత్మీయమైన బలంలో మరి ఆయన మరి చాలా బలహీనుడిగా మరి ఆయన మనకు కనపడ్డాడు. And his whole life is a mixture of mighty miracles and foolish mistakes. మరి అవివేకంతో చేసిన మరి తప్పులు మనకు ఆయన జీవితంలో కనపడతాయి. ఆయన శక్తి ద్వారా సాధించిన అద్భుతమైన విజయాలు మనకు కనపడతాయి. He was easily overcome by temptation. ఆయన మరి శోధన వచ్చినప్పుడు శోధనకు పడిపోయాడు చాలా సార్లు. And when he is corrected, he goes and sins again. ఆ విధంగా మరి ఒక తప్పు జరిగిన తర్వాత మరలా కొంతకాలానికి మరలా వెళ్ళి మరలా ఇంకొక తప్పులో పడిపోయిన పరిస్థితులు. So what was his problem? ఏంటి ఆయనకున్న సమస్య? Many times we think when you read his problem was with women, we think his problem was with the opposite sex, but that's not true. His problem was that he was casual to the things of God. అయితే మనము సంసోను జీవితాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు, సంసోనుకున్న బలహీనతను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, సంసోను బలహీనుడండి, స్త్రీల విషయంలో బలహీనుడు అని అనుకుంటాం. కాదు, ఆయన దేవునికి సంబంధించిన విషయాల పట్ల అంత ఆసక్తి లేనివాడుగా మరి ఏదో ఉదాసీనంగా వ్యవహరించిన వాడిగా కనపడతాడు మనకి. He never disciplined himself to obey God completely. That was his problem. దేవుడి ఆజ్ఞలకు సంపూర్ణంగా విధేయత చూపించే విధంగా తనను తాను క్రమశిక్షణలో ఉంచుకోలేదు సంసోను అని మనకు కనబడుతుంది. He was a man without self-control. ఆయన మరి స్వీయ నియంత్రణ లేని వ్యక్తిగా మనకు కనపడతాడు. He was a man of God but lacked common sense. Did not walk with God. ఆయన దేవుని బిడ్డే, కానీ మరి దేవునితో నడవాలనే కనీస అవగాహన కూడా ప్రదర్శించని వాడిగా మనకు కనపడతాడు. He was set apart for God but he lived in the flesh. దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వాడే, కానీ శరీర సంబంధమైన విషయాల్లో జీవించాడు. And because of this casualness he fell in several areas of his life. ఆయనకు దేవుని పట్ల ఉన్న ఉదాసీనత వలన తన జీవితంలో చాలా విషయాల్లో పడిపోయాడు. And Satan used those areas to deceive him and to rob the great blessings of God, blessings that God had planned for his life. ఆయనకున్న బలహీనతలను ఆయన ఉపయోగించుకొని ఆయన దేవుడి ప్రణాళికలు ఆయన పట్ల నెరవేర్చకుండా మరి అడ్డుకోబడ్డాడు ఆయనకై ఆయనే. That is something we have to remember as believers. Satan is constantly scheming to rob you of the great blessings of God in your life. నీ జీవితంలో కూడా అపవాది దేవుడు నీ కొరకు ఉద్దేశించిన గొప్ప ఆశీర్వాదాలు నీకు దక్కకుండా నిన్ను బలహీనపరిచి నిన్ను పాడు చేస్తాడు, నిన్ను ఆశీర్వాదాలు పొందకుండా చేసే కుట్రలు పన్నుతాడనే విషయం నువ్వు అవగాహన కలిగి ఉండాలి. Let's go to chapter 14 of Judges 1-3. 14వ అధ్యాయము 1-3 వచనాల కొరకు ఉన్న వాక్య భాగాన్ని చూద్దాం. You see, here Samson goes down. I'm just not reading it. We'll just understand the thing. He goes now to Timnah, and there he sees one of the daughters of the Philistines. తిమ్నాకు వెళ్ళాడు. అక్కడ ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒక ఆమెను చూశాడు. And he told his father and mother, I want her as my wife. అప్పుడు తన తల్లిదండ్రులకు వచ్చి చెప్పాడు, నాకు ఆ అమ్మాయి భార్యగా కావాలి అని అన్నాడు. The father and mother tried to tell her, why don't you marry from our community? Why don't you find a woman among us? అప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా ఎందుకు మన స్వజనుల్లో ఎవరినైనా చేసుకోకూడదు, ఫిలిస్తీన్ల అమ్మాయినే ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అని అన్నాడు. Samson said, I get her for me. She pleases me well. అయితే సంసోన్ అన్నాడు, ఆమె నాకు నచ్చింది, నాకు ఫిలిస్తీన్ల అమ్మాయినే నాకు పెళ్లి చేయండి అని అన్నాడు. And here we see one of the first indications of Samson's casualness. ఇక్కడ మనం చూస్తాము సంసోనుకున్న ఉదాసీనత ఎలా ఉంది దేవుని పట్ల అనేది మనం ఇక్కడ చూస్తాం. How he let his fleshly nature dominate him.
ఆయన శరీరము ఆయన మీద నియంత్రణ చేసే విధంగా ఏ విధంగా ఆయన అనుమతించాడో చూస్తాం. You see, he was a stubborn person, and this problem plagued his own whole life, and it took his life also. మరి ఆయన ఈ విధంగా మరి పట్టిన పట్టు మంకు పట్టు విడవకుండా ఉండడం అనేది అది ఆయన జీవితంలో మనం చూస్తాము. అదే ఆయన ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. This happens in our life also. Many times we take the wrong decision and we end up suffering, and we end up causing suffering to others. మనం కూడా చాలా సార్లు ఈ విధంగా మన జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని పట్టుబట్టి దాన్ని చేసి మనం చాలా సార్లు మన జీవితాన్ని కోల్పోతూ ఉంటాం. You know, this was a clear command of God not to do that. Samson disobeyed. కాబట్టి సంసోను అవిధేయత చూపించినట్లుగా మనము అవిధేయత చూపించకూడదు అనే విషయాన్ని మనకు ఈ విషయంలో మనం నేర్చుకోవాలి. Verse 4 is a little strange. It says, his father and mother did not know that this was from the Lord, for he was seeking an occasion against the Philistines. At that time, the Philistines had dominion over Israel. Fourth verse of 14. 14వ అధ్యాయము 4వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండ్రి అని రాయబడింది. Now understand this, the writer is not saying that God was okay with Samson's sin. That is not the thought here. అయితే ఇక్కడ మరి ఆ సంసోను చేసే పాపాన్ని దేవుడు అంగీకరిస్తున్నట్టుగా మనం ఆలోచించకూడదు. God never okays sin. God is holy. Sin is unacceptable to him. దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడు. దేవుడు పాపాన్ని ఎప్పుడు చేయమని ప్రేరేపించడు, పాపాన్ని అంగీకరించడు. What this means is that God is going to use that situation for his purposes. That's what it means. ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటనంటే, దేవుడు అక్కడ ఉన్న పరిస్థితిని వాడుకోగలడు అనే విషయమై చెప్తున్నాడు దేవుడు. And the next verses says, Samson and his father and mother went to Timnah. ఆ తర్వాత వచనంలో మనం చూస్తే తన తల్లిదండ్రులతో కలిసి సంసోను తిమ్నాకు పోయాడు. And somewhere he comes to this vineyards. అక్కడ ఒక ద్రాక్ష తోట దగ్గరికి వచ్చాడు. His father and mother does not seem to be with him. అప్పుడు తల్లిదండ్రులు ఆయనతో ఉన్నట్టుగా మనకు కనపడదు. And a young lion roars at him. అప్పుడు ఒక బలమైన సింహము మరి ఆయన పట్ల గర్జించింది, బొబ్బరించింది. Attacked him. And in the spirit of the Lord, he tore the lion as one tears a lamb. He had nothing in his hand. మరి ఆత్మ ప్రేరేపితుడై మరి ఆయన సింహాన్ని తన చేతిలో ఏమీ లేకపోయినా సింహాన్ని ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చివేశాడు. And he did not tell his father and mother what he had done. So that means they were not with him. ఆయన చేసిన పనిని తన తల్లిదండ్రులతో చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు దాని అర్థం ఏమిటంటే తల్లిదండ్రులు ఆయనతో పాటు లేరు అప్పుడు. And while he returned, Samson, after some time, he saw the dead body of the lion, and there was a swarm of bees on the body of the lion, and honey was also there. మరి ఆ తర్వాత కొంతకాలానికి ఆయన వచ్చినప్పుడు ఆ సింహపు కళేబరంలో మరి ఆ సింహం చచ్చిపడి అట్లే ఉంది, ఆ సింహం అక్కడే ఉంది. అందులో మరి తేనెటీగలు మరి తేనె పట్టినట్టుగా చూస్తాం. He went and scraped it with his hands. Honey went on eating that. మరి ఆ విధంగా దాన్ని తీసుకొని మరి తింటూ ఆయన వెళ్ళిపోయాడు. And he came to his mother and father and gave some of them to him or them also, and they also ate. వాళ్ళ వచ్చి ఆ తేనెను తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు, వాళ్ళు కూడా తిన్నారు. Here we see the casualness again. He was treating his Nazareth vows very lightly. You know, the first he broke one of the three vows, right? He handled a dead body. He touched the carcass of a lion. మరి ఇక్కడ దేవుడు ఆయన్ను నాజీరు చేస్తే ప్రత్యేకంగా ఆయన నాజీరుతో జీవించవలసిన వ్యక్తి శవాన్ని ముట్టుకోకూడదంటే సింహపు కళేబరంలోంచి తేనెను తీసుకున్నాడు. And he ate that. దాన్ని తిన్నాడు కూడా. Now chapter 13 says his mother was also following this Nazareth customs. మనం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తల్లి కూడా నాజీరు చేయబడిన నాజీరు వ్రతాన్ని పాటిస్తూ ఉందని చూస్తాం. And he made her consume that also. అటువంటి తల్లితో కూడా మరి తినిపించాడు సంసోను, తను తినడమే కాకుండా. So he not only sinned, he made others sin also. ఆయన పాపం చేయడమే కాకుండా ఆయన ఇతరులు కూడా పాపం చేయడానికి కారకుడయ్యాడు. So you see his life being degenerated. మరి ఆయన జీవితం ఏ విధంగా మరి పతనం అవుతుందో అనే విషయాన్ని మనం చూస్తాం. Chapter 15 shows Samson's anger problem. 15వ అధ్యాయంలో న్యాయాధిపతులు 15లో సంసోనుకున్న కోపము అనే సమస్యను మనం చూస్తాం. He went back to claim his wife. ఆ తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళాడు. And comes to know that his wife has been given to his best man.
ఆ తర్వాత తన భార్య వేరే వ్యక్తికి వివాహానికి ఇవ్వబడిందన్న విషయాన్ని గుర్తించాడు. And he went out and catches 300 foxes, ties their tail, put torches on them. ఆ తర్వాత ఆయన వెళ్లి వారి మీద ఉన్న కోపంతోటి 300 నక్కలను పట్టుకొని వాటిని తోకలను ముడివేసి దాని మధ్యలో ఒక కాగడాన్ని పెట్టాడు, నిప్పు కాగడాని. And he led them into the standing grain of the Philistines where they had grown crops. ఫిలిస్తీన్లు ఎక్కడైతే పంటలు పండించుకున్నారో ఆ పంటల్లోనికి వదిలిపెట్టాడు ఆ 300 నక్కల్ని ఒకదానికొకటి కట్టి. And destroying their produce. మొత్తం వాళ్ళ పంటను మొత్తాన్ని నాశనం చేశాడు. You see, here it does not say the Spirit of God told him to do this. ఇక్కడ మనం గమనించినట్లయితే 15వ అధ్యాయంలో ప్రభువు ఆత్మ తన్ని ప్రేరేపిస్తే ఆ పని చేశాడని రాయబడలేదు. It's his personal resentment and anger. తన భార్య తనకు దక్కలేదన్న కోపంతోటి మరి ఆ విధంగా ఆయన కోపాన్ని ప్రదర్శించాడు అంతే. It is a cruel thing to do even to animals. మరి ఆ విధంగా జంతువులను కూడా పట్టుకొని జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడం కూడా చాలా క్రూరమైనదిగా మనం పరిగణించవచ్చు. Later on we see in Judges chapter 16 chapter 4, Samson gets into another relationship with another woman called Delilah. ఆ తర్వాత 16వ అధ్యాయంలోనికి వస్తే 16వ అధ్యాయంలో మరొక స్త్రీతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నట్టుగా దలీలా అనే ఆ స్త్రీతో ఆయన అక్రమ సంబంధాన్ని కొనసాగించినట్టుగా చూస్తాం. But now he is playing with sin, disregarding the commands of God. He doesn't realize his time is running out. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరొక పాపంలో పడిపోయినాడు దలీలాతో. ఆ విషయాన్ని ఆయన గ్రహించట్లేదు. తన జీవితం చర్మాంకంలోకి వస్తుంది అనే విషయాన్ని కూడా ఆయన తలంపు లేని వాడిగా ఉన్నాడు. And when he is in this relationship with Delilah, the Palestine leaders come to Delilah. When he is in this relationship with Delilah, the Philistine leaders come to Delilah. మరి ఆయన ఆ విధంగా మరి ఆ దలీలాతో పాపం చేస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్ నాయకులు మరి దలీలా దగ్గరికి వచ్చారు. And in verse 5 you see chapter 16, they tell her, you tempt him and see where his great strength lies. And if you give us the source of his strength, each one of us we will give you 1100 pieces of silver. మరి ఆ ఫిలిస్తీ సర్దారులు మరి ఆమె దగ్గరికి వచ్చి దలీలాతో చెప్పిన మాట ఏమిటంటే, దలీలా నువ్వు ఏదో ఒక విధంగా మరి సంసోనును లాలన చేసి సంసోనులో ఉన్న బలం ఏమిటో కనుక్కో. ఆ విధంగా కనుక్కుంటే మేము ఒక్కొక్కరము 1100 వెండి నాణ్యాలు నీకు ఇస్తాము అని చెప్పారు. 5 people come and tell her, that means 5500 pieces of silver. That's a huge amount. 5 వచ్చి చెప్పినారు సర్దారులు. అంటే 5500 మరి వెండి నాణ్యాలు ఆమెకు వస్తాయి. అది చాలా గొప్ప డబ్బు. She agrees. ఒప్పుకుంది ఆ విషయానికి. She keeps asking Samson the secret of his strength, and every time he tells a lie. మరి ఆమె నీ బలం ఎక్కడుంది సంసోను అని సంసోనును లాలిస్తూ అడిగినప్పుడు ప్రతిసారి అబద్ధం చెప్తూ వచ్చాడు సంసోను. And she says, first bind me with fresh bowstrings and I will be helpless. They do that, but he breaks himself free. So 3 times he tells lies to her. మొట్టమొదట 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై అని ఇతనని చెప్పాడు. ఆ విధంగా చేసిన తర్వాత వాటిని తుత్తునియలుగా చేశాడు. ఆ విధంగా 3 సార్లు ఆమెకు అబద్ధం చెప్పాడు. Finally in verse 15 chapter 16, Delilah says, how can you say I love you when your heart is not with me? అప్పుడు 4వసారి మరి దలీలా అనింది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నువ్వు నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావని అడిగింది సంసోన్ను. And then in the pressure of it, he gives in and tells the truth. అప్పుడు ఆమె ఒత్తిడి తట్టుకోలేక తాళలేక ఆమెకు తన శరీరంలో ఉన్న బలము కారణం ఏమిటో చెప్పాడు. He says, a razor has never been used on my head. I have been a Nazarite to God from my mother's womb. If my head is shaved, I will become weak. నా తల్లి గర్భం నుంచి పుట్టినది మొదలుకొని నేను నాజరు చేయబడ్డవాడను. నా తల కనుక బోడి చేస్తే నాకున్న శక్తిని నేను కోల్పోతానని చెప్పవలసిన సత్యం చెప్పేసినాడు, అసలు సత్యం. See, at this time he gave up the most important condition of his Nazarite vow, that your hair you should not cut. ఇక్కడ మనం గమనించినట్లయితే నీ తల మీదకి మంగళ కత్తి రానియకూడదని దేవుడు చెప్పిన ఆజ్ఞను మరి ఉల్లంఘించడానికి కారకుడయ్యాడు. Remember, its hair was not his strength. It is the presence of God. It is a sign of the presence of God. The presence of God left him. That's what happened. మరి ఇక్కడ జుట్టులో బలం లేదండి, కేవలము దేవుని సన్నిధికి జుట్టు సాదృశ్యంగా ఉంది.
దేవుని సన్నిధి అతన్ని విడిచిపోయినందువల్ల అతను బలహీనుడైపోయాడు. The Philistines come and capture him, and the first thing they do is what? They remove his eyes. They gorge out his eyes. మరి అప్పుడు ఫిలిష్తీయులు ఆ విధంగా మరి ఆయనకు మంగళ కత్తి వేసి ఆయన్ను పట్టుకున్న తర్వాత వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే ఆయన కళ్ళు ఊడబెరికారు. This was the eyes that caused him to sin, right? It was the eyes who caused him to sin always. They came and first removed their eyes. ఏ కళ్ళతో అయితే స్త్రీలను మోహపు చూపు చూసి వాళ్ళని కావాలని కోరుకున్నాడో, పాపం చేశాడో, ఆ కళ్ళే పెరికివేయబడ్డాయి సంసోను నుంచి. You know, Samson was such a unique person. Why did he foolishly do this thing? మరి ఒక ప్రత్యేకమైన దేవుని చేత ప్రత్యేకపరచబడిన, నాజీరు చేయబడిన ప్రత్యేకమైన వ్యక్తి ఇటువంటి అవివేకమైన కార్యాలు ఎలా చేయగలిగాడు? You know, you have to examine ourselves also. God has given us some unique things, but we easily exchange it. We easily exchange for the things of God, things of the world. మనల్ని కూడా దేవుడు కొన్ని ప్రత్యేకమైన మరి పని కొరకు దేవుడు మనల్ని ఉద్దేశించి ఉంటాడు. మరి అటువంటిది మనము ఆ ప్రత్యేకతను అల్పమైన విషయాల కోసం మనం వాటిని మనము వ్యాపారం చేసినట్టుగా అల్పమైన వాటి కోసం ఆ ప్రత్యేకమైన విషయాలను పక్కన పెడుతూ ఉంటాం. You know, are we aware that enemy is there planning our destruction? మనకు అసలు తెలుసా మన శత్రువులు మనల్ని నశింప చేయాలని కోరుతూ ఉన్నారని? You want an enemy who wants to take away everything God wants to bless you with? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్న ఆశీర్వాదాలన్నీ నీ దగ్గరికి రాకుండా చేయాలని అపవాది కుట్రలు పన్నుతున్నాడనే సంగతి నీకు తెలుసా? Why did Samson tell Delilah everything? ఎందుకు సంసోను దలీలాకు సమస్తం చెప్పివేయాలి? Didn't he know that she was trying to trap him? That was clear, right? 3 సార్లు ఆమె ప్రయత్నం చేసినప్పుడు తను ఏదో కుట్ర పన్నుతుందనే విషయాన్ని సంసోను ఎందుకు గ్రహించలేకపోయాడు? Why did he tell her everything? ఎందుకు ఆమెకు ఉన్న వాస్తవాన్ని చెప్పాడు? The answer is in verse 20, chapter 16. He woke up from his sleep and thought, I will go as before and shake myself free. 20వ వచనంలో రాయబడింది, నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. In other words, he took for granted that God will continue to protect him. దేవుడు నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు, నా శక్తి నాకు ఎక్కడికి పోదు అని ఒక ఉదాసీన వైఖరిలో ఉండిపోయినాడు. But he did not know the Lord had left him. That is what verse 20 says. అయితే 20వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. Lord left him, he did not know. దేవుడు ఆయన్ని ఎడబాసిపోయాడు ఎప్పుడో, మరి ఆ విషయాన్ని ఆయన గుర్తించలేదు. Don't take things for granted. కాబట్టి అన్ని సరిపోయినాయి, అంత బాగానే ఉంది అని మాత్రం అనుకోకండి దయచేసి. We'll realize its great value after we lose it. మనం ఏదైనా కోల్పోయిన తర్వాతే దాని విలువ మనకు తెలుస్తుంది. Even as husbands and wives, భార్యాభర్తలుగా కూడా, or your health, be thankful, be appreciative, be grateful to God every day. కాబట్టి భార్య భర్తను బట్టి, భర్త భార్యను బట్టి మరి ఎప్పుడు మనము దేవుని పట్ల మనకున్న ఆరోగ్యాన్ని బట్టి మనం దేవునికి వందనస్తులమైన కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళు పోయినప్పుడు తెలుస్తుంది మీకు దాని విలువ. Every day is a gift of God, a gift from the King of Kings. మరి రాజులకు రాజైన ఆయన దగ్గర నుంచి ప్రతిరోజు మనకు బహుమతిగా ఒక్కొక్క దినం అనుగ్రహించబడుతుందనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. Philistines take him to Gaza. ఫిలిస్తీన్లు ఆయన గాజాకు తీసుకొని పోయారు. Once in Gaza, remember what he did? He uprooted the gates and walked confidently. Now how will he walk? మరి గాజాకు ఒకసారి అంతకు ముందు తీసుకొని పోయినప్పుడు, గాజాలో పట్టుబడ్డప్పుడు ఏం చేశాడు? పెద్ద బరువైన మరి కొన్ని వందల కేజీల ద్వారాన్ని ఎత్తుకొని పోయాడు ఆయన. ఇప్పుడు ఏం జరిగింది? How would he have walked? Blindness is new to him, right? He's just blind. How will he walk? కాబట్టి ఇప్పుడు గుడ్డివాడుగా ఎలా నడుస్తూ ఉన్నాడు? Stumbling, without confidence. మరి ఆయన కింద పడిపోతున్నాడు, నడవడానికి శక్తి లేదు, ఎటు నడవాలో తెలియదు. And they bind him in shackles and give him the work of pushing a great millstone round and round and round. This is usually for labor class they do. మరి ఆ విధంగా ఆ తర్వాత ఆయన్ను పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇనుప సంఖ్యలతోటి ఆయన్ను బంధించి ఒక గానుగను ఆయనకి ఇచ్చినారు. ఆ గానుగ పట్టుకొని గానుగ తిప్పాలి. గానుగ తిప్పే పని సాధారణంగా బానిసలకు ఇస్తారు. అటువంటి పని ఆయనకు అప్పగించినారు. They laughed at him, they humiliated him. ఆయన్ను చూసి నవ్వారు, ఎగతాళి చేసినారు. This was never God's plan for him. This was always Satan's plan for him. మరి ఆయనకు సిగ్గుపడాలి, ఆయన అవమానపడాలనేది దేవుడి ప్రణాళికలో లేదు అసలు. మరి అపవాది ఆ విధంగా ఆయన అవమాన పాలు చేయాలనుకున్నాడు. అపవాది చెప్పినట్టుగా ఆయన అపవాది చేతికి అప్పగించబడి అవమానం పాలయ్యాడు. You know, the Philistines stand for the people of the world. Remember that. ఫిలిస్తీన్లు ఎప్పుడు లోకములు అన్యజనులకు సాదృశ్యంగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. A picture of Samson grinding is the illustration what happens when we go away from God
and follow our own instincts. మరి ఆ విధంగా గానుగను మనము తిప్పుతూ ఉండడం అనేది అది ఏ విధంగా జరుగుతుంది మనము అపవాది చేతికి మనం అప్పగించబడ్డప్పుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. There is a blinding that happens. The God of this world will blind you. And second, there is a grinding that happens. That means you will keep on working endlessly without even knowing why you are working. యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గురిడితనము కలగజేస్తుందని బైబిల్లో రాయబడింది. ఆ విధంగా అపవాది చేతికి అప్పగించబడ్డప్పుడు మనం గుడ్డివారిగా చేయబడతాం. అంత మాత్రమే కాదు, గానుగ తిప్పినట్టుగా మన జీవితాలు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు పని చేస్తున్నాము, ఏం చేస్తున్నామో అర్థం కాని స్థితిలోకి మనం పడిపోతాం అపవాది చేతిలో You know, ఉన్నప్పుడు. God gave Samson a taste. He protected him so many times. Now he hands him over to see how it is to work for the enemy, how it is to work under Satan. మరి అపవాది చేతిలో పని చేయడం అంటే గుడ్డివాడిగా గానుగ తిప్పినట్టుగా ఉంటుంది మన జీవితం. అపవాది చేతిలో పడకుండా చాలా సార్లు సంసోన్ను కాపాడినాడు. అయితే చివరికి మరి అపవాది చేతిలో పడిపోయాడు. If we insist on going our own way, doing what we like, God will hand us over sometime. Then you will know what a terrible thing it is to be under the bondage of Satan. కాబట్టి చాలా సార్లు మనం కూడా దేవునికి విరోధంగా తప్పు చేస్తున్నప్పుడు, మనము దేవుని విషయాల్లో అజాగ్రత్తగా ఉన్నప్పుడు, జాగ్రత్త, ఒకసారి దేవుడు నిన్ను గనక అప్పగించిన తర్వాత తెలుస్తుంది నీవు ఎటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడతావో అని. Now the next section, verse 26 onwards, is a celebration of the Philistines, a great feast and a sacrifice. మరి ఆ తర్వాత 26వ వచనం నుంచి 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంసోన్ను బంధించిన కారణం చేత వారు గొప్ప పండుగను ఆచరిస్తూ ఉన్నారు ఫిలిష్తీయులు. They worship their god Dagon, and Samson is brought to perform before them. మరి వారి దేవతను ఆరాధిస్తూ మరి సంసోన్ని వారి ఎదురుగా వారు పొందిన గొప్ప విజయానికి వేడుకగా కనపరచడానికి సంసోన్ అక్కడికి పట్టుకొని వచ్చారు. And here Samson prays, Lord, remember me. ఇక్కడ సంసోను మరలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. You see, all this months of grinding, Samson would have thought of his life. Time was there to think, and there he realized how I messed up my life. గానుగను తిప్పేటప్పుడల్లా జ్ఞాపకం చేసుకొని ఉంటాడు సంసోను, ఏ విధంగా నా జీవితాన్ని ఇంత పాడు చేసుకున్నానని. And the Lord remembers and answers him. మరి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు సంసోను దేవుడిని అడిగినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు సంసోన్ని. Same worship theme, the kindness of God. మనం ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుడు సంసోను మీద మరలా దయ చూపించాడు. Samson did not remember the Lord mostly in his life, but when he cries out, remember me, the Lord answers. మరి ఎప్పుడైతే సంసోను బాధించబడుతూ దేవుణ్ణి ప్రభావ మీద దయచూపు జ్ఞాపకం చేసుకో అన్నాడు, అప్పుడు వెంటనే దేవుడు సంసోన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. And Samson grasps the two pillars on which the house rested, and he pushes them and he says, let me die with the Philistines. అప్పుడు సంసోను ఆ మొత్తం మండపానికి మూలమైన రెండు ఆ స్తంభాల మధ్య నిలబడి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని నేను కూడా ఫిలిస్తీన్లతో చనిపోతానని చెప్పి వాటిని గట్టిగా నెట్టాడు. That was the only way out of bondage. A death has to happen. మరి బానిసత్వం నుంచి విడిపించబడాలంటే ఒక్కటే మార్గం, మనం మరణించాలి. If you're willing to go back to your place of disobedience, face it and die, then the result will be a greater victory than before. మరి ఆ విధంగా మనం చనిపోయినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. Here it says he killed more Philistines in his death than in his life. మరి ఆ విధంగా తను మరణించే సమయంలో ఆయన జీవిత కాలంలో జీవించినప్పుడు చంపిన ఫిలిస్తీన్ల లెక్క కన్నా ఆయన చనిపోయేటప్పుడు చంపిన ఫిలిస్తీన్ల లెక్క ఎక్కువగా ఉంది. ఎక్కువ మందిని చంపగలిగాడు. That is the story of Samson. ఇది సంసోను యొక్క చరిత్ర వృత్తాంతం. What are the things we can learn from his fall? ఆయన పడిపోయిన విషయంలోంచి మనం ఏం నేర్చుకోవచ్చు? One is sin overpowered the strongest man. It can overpower you also. పాపము ఒక శక్తివంతమైన వ్యక్తి మీద తన ప్రభావాన్ని చూపించగలిగింది. అంత శక్తివంతమైన వ్యక్తిని లొంగ తీసుకున్నప్పుడు పాపము నన్ను తప్పక లొంగ తీసుకుంటుంది పాపం. Physically he could defeat many, but sin could defeat him. మరి బతికున్నప్పుడు భౌతికంగా అనేక మందిని ఆయన ఓడించగలిగాడు, కానీ పాపం ఆయన్ని ఓడించింది. Because he thought he could do things on his own. ఎందుకనంటే తన సొంత శక్తి చేత పనులు చేస్తానని అనుకున్నాడు సంసోను. You see, the most dangerous moment of your life is when you think you can handle things without God. అన్నిటికంటే ప్రమాదకరమైంది నీ జీవితంలో ఏమిటనంటే, నాకు నేనే అన్ని సంభాళించగలను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో
ఆ గడియే, ఆ సమయమే, ఆ క్షణమే నీకు ప్రమాదకరమైంది. Another thought is sin flourishes in isolation. Samson never had a fellowship with people. He was Mari- alone. మరి అంత మాత్రమే కాదు, ఒంటరిగా మనం ఉన్నప్పుడు పాపం మన మీద ప్రబలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సంసోన్ ఎప్పుడు సముదాయంతో కలిసి, విశ్వాసుల సముదాయంతో కలిసి లేడు. You see, fellowship is strength. మన సముదాయమే, విశ్వాసుల సముదాయమే మన బలము. Satan is like a roaring lion looking to devour you. You got to be in fellowship with people. That is your protection. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునాని వెతుకుచూ తిరుగుచున్నాడని బైబిల్లో రాయబడింది. You see, నువ్వు National సముదాయంగా ఉంటే, నువ్వు గుంపుగా ఉంటే అది నీకు భద్రతను కలిగిస్తుంది. You may see in National Geographic, if a lion attacks, the herd will be together. They will be protecting its young. That is fellowship. మరి Picture of fellowship. మనము నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో మనం చూసినట్లయితే ఏదైనా సింహము, మరి పులి ఒక ఎవరినైనా ప్రాణిని దాడి చేయాలన్నప్పుడు అవన్నీ సముదాయంగా ఉండి ఆ పులిని, సింహాన్ని ఎదుర్కొంటాయి. You see, was Samson a believer? సంసోను విశ్వాసేనా? Yes, it would appear so. యా, అవును. మరి విశ్వాసిగానే ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. His name is mentioned in the book of faith. మరి విశ్వాసుల Heroes of faith. మరి విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన పేరు రాయబడింది. So Samson's life teaches us that it's very possible for you to be endowed by the Spirit of God. You can do great things for God, and yet your life cannot be fully yielded to God, may not be fully yielded to God. మనం పరిశుద్ధాత్మ నింపబడి అనేక గొప్ప కార్యాలు మనం చేయవచ్చు అనే విషయం సంసోను జీవితం మనకు తెలియజేస్తుంది. అయితే మనము సంపూర్ణంగా దేవునికి దగ్గరగా ఉండకుండా దూరంగా జరిగే ప్రమాదం కూడా ఉందనే విషయాన్ని సంసోను జీవితం మనల్ని హెచ్చరిస్తుంది. Every child of God is a consecrated man. ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వాడే. And a consecrated man is the strongest person in the world. Even Satan flees from him. మరి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాళ్ళు చాలా బలమైన వ్యక్తి. అతన్ని చూసి అపవాది పారిపోతాడు. But remember, you got to cleanse your life from casualness. అయితే గుర్తుపెట్టుకోండి, ఉదాసీన వైఖరి నుంచి మన జీవితాలను మనం కాపాడుకోవాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. Satan has many razors to shave off your consecrated hair. నీకు దేవుని కొరకు నువ్వు నాజీరు చేయబడిన, ప్రత్యేకించబడిన నీ 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 తలని క్షౌరము చేయడానికి అపవాది దగ్గర చాలా బ్లేడ్లు ఉన్నాయి. He has a blade of pride, blade of selfishness, blade of greed, blade of popularity. మరి ప్రసిద్ధి చెందాలనే ఆ బ్లేడుతో క్షవరం చేస్తాడు. గర్వం అనే బ్లేడుతో క్షవరం చేస్తాడు. అత్యాశ అనే బ్లేడుతో నిన్ను క్షవరం చేస్తాడు అపవాది. All to take away the blessings God has kept in your life. దేవుడు నీ జీవితంలో ఉంచిన ఆశీర్వాదాలను నీకు అందకుండా ఆ విధంగా నిన్ను క్షవరం చేస్తాడు. The life of Samson is a great tragedy. No man started with such an advantage and lost it all. మరి గొప్ప ప్రత్యేకతలు, గొప్ప ఆధిక్యతలు ఉన్న వ్యక్తిగా పుట్టిన వ్యక్తి మరి వాటిని కోల్పోయిన వ్యక్తిగా మనకు చివరిలో మనకు కనబడతాడు. No army could defeat him, no enemy could defeat him, but sin could defeat him. ఏ సైన్యం అతన్ని ఓడించలేకపోయింది, ఏ వ్యక్తి అతని ఎదురుగా నిలబడలేకపోయాడు, కానీ పాపం అతన్ని ఓడించగలిగింది. Because he was casual to the things of God. దేవుని విషయాల పట్ల మనం ఉదాసీనంగా ఉంటే ఆ విధంగా మనం పడిపోతాం, ఓడిపోతాం. And this casualness blinded him much before he really became blind. మరి ఈ ఉదాసీనత అతన్ని గుడ్డివాడిగా చేసింది. ఆ గుడ్డితనం భౌతికంగా కనపడక ముందే చాలా విషయాల్లో ఆయన గుడ్డివాడిగా మారిపోయాడు. Because he was blinded, Samson could not see that enemy that was planning his destruction. మరి ఆ విధంగా ముందుగానే గుడ్డివాడిగా చేయబడ్డాడు కాబట్టే ఆయన అపవాది లేదా శత్రువు తన మీద దాడికి వచ్చినప్పుడు దాన్ని పచ్చిగట్టలేకపోయాడు. You see, why does God give this story of Samson to us? So that God does not want us to be consumed by Satan. That's the only reason why this story is in this book. సంసోను జీవితాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో నమోదు చేయబడ్డానికి కారణం ఏమిటనంటే, సంసోను ఏ విధంగా అపవాది చేత పట్టబడ్డాడో, ఓడించబడ్డాడో, ఆ విధంగా మనం పట్టబడి ఓడించబడకుండా ఉండాలనే కారణంతో నేర్చుకోవాలనే దేవుడు సంసోను జీవితాన్ని బైబిల్లో పెట్టాడు. So these incidents are recorded that we may be protected from damaging ourselves. మనల్ని మనము నశింప చేసుకోకుండా మనల్ని మనం కాపాడుకోవడానికే దేవుడు ఈ విషయాలను బైబిల్లో గ్రంథస్థం చేసి పెట్టాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం Briefly. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బలవంతుడైన సంసోను పాపం చేత పట్టబడితే మేమెంతటి వారం ప్రభువా, అందువల్ల మాలో ఉన్న ఉదాసీనతను తీసివేయండి, మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసివేయండి. మా శత్రువు గర్జించు సింహం వలె
మమ్మల్ని మృంగాలను ఎదురు చూస్తున్నాడన్న విషయాన్ని మేము అవగాహన కలిగి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడానికి, వాక్యాన్ని పాటించట్లో, ప్రార్థించట్లో, మా పరిశుద్ధతను, మా నాజీరును కాపాడుకునే వారంగా మేము ఉండడానికి కృప చూపించమని అడుగుతూ, నేర్చుకున్న పాఠాన్ని మా హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.